మహిమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీ ప్రియబిడ్డలుగా చేరొచ్చినటువంటి బిడ్డలందరికీ మంచి మనసును, మంచి ఆలోచనను మీ పట్ల, మీ వాక్యపు పట్ల వెలుగుని ఎక్కువగా నింపి నాయన వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికి జీవించేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు ప్రియబిడ్డలందరూ చుట్టూ ఉండేలాగా కృప ఇచ్చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామపెట్ట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదరని బైబిల్లో ఒక వచనం మనకు కనిపిస్తుంది. ఆ వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము చాలా జాగ్రత్తగా ఈ ఉదయకాలంలో మనము ధ్యానించడానికి సిద్ధమవుతాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇబ్బందులు, బాధలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయని కానీ ఒకవేళ మనము ఆలోచించగలిగితే, ఈరోజు మనిషి సుఖానికి అలవాటు పడి కోరి ఎన్నో నెత్తి మీదకి కొన్ని కష్టాలను కూడా తెచ్చుకున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే కేవలం సుఖపడాలి అన్నటువంటి ఆలోచన. అయితే మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు ఉండాలని దేవుడు తండ్రి యొక్క ఆలోచన అయితే మాత్రం కాదు. బిడ్డలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు తప్ప ఈ యొక్క కష్టాలు, సుఖాలు, బాధలు ఈ రీతిగా విరివిగా నెత్తి మీద కొని తెచ్చుకోవాలన్నట్టు ఉద్దేశం దేవునిది అయితే మాత్రం కాదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, సృష్టిలో ఉన్నటువంటి మరి వస్తువులు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఎన్నో మనము అనుభవిస్తున్నాం. కానీ అనుభవిస్తున్నటువంటి మనము ఈ సృష్టిని కలిగించినటువంటి దేవుని మాటలను మాత్రం మర్చిపోయి బ్రతుకుతున్నామని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వచనాన్ని చూసి మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. మత్తయి సువార్త యేసు ప్రభుల వారి నోట ప్రారంభపు మాటలో చెప్పబడినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. అన్నీ అనుభవిస్తున్నటువంటి మనము ఆయన మాటలను మనం మర్చిపోయాం. ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనము ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని యేసు ప్రభుల వారి మాట. దుఃఖపడువారు ధన్యులంట, వారే ఓదార్చబడతారంట. బాగా ఆలోచిద్దాం. ఇది దుఃఖపడువారు అనగానే ఈ భూమి మీద ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయనంటే, ఏమండి, ఇల్లు కట్టుకోవాలంటే చాలా అది ఒక కష్టంతో కూడుకున్నది అని ఆ ఇల్లుని కట్టున్నటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, బాధతో వ్యక్తపరుస్తూ ఉంటారు. మేము ఎంతో రిస్క్ తీసుకుంటేనే కానీ మేము ఇల్లు కట్టలేకపోయామని వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధ, వారి యొక్క దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. అంటే లోకం అనుకున్నటువంటి తీరి చెప్తున్నాను మీకు. ఇల్లు కట్టుకోవటంలో ఎంతో దుఃఖపడ్డామండి మేము. వివాహ విషయంలో మా పిల్లవాడికి అసలు ఎంతో రిస్క్ తీసుకుని ఎంతో బాధపడితే కానీ ఈ వివాహం అవ్వలేదన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బాగా గమనించగలిగితే భూమి మీద ఎలా బ్రతకాలని దుఃఖపడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఇలాంటి అన్ని విషయాల పట్ల నిజంగా దేవుడు మమ్మల్ని ఓదార్చుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి దుఃఖంలో ఉన్నటువంటి మమ్మలను దేవుడు ఓదార్చుకుంటూ వస్తున్నాడు అని అనుకుంటున్నారు. అయితే అలా అనుకునేటటువంటి వాళ్ళు పొరపాటు పడుతున్నారని చెప్పచ్చు ఈ వచనాన్ని బట్టి. అసలు యేసు ప్రభుల వారు ఎందుకు ఈ మాట అంటున్నాడు? భూమి మీద మనము తెచ్చుకున్నటువంటి దుఃఖపడేవారు ధన్యులు అని అంటున్నాడు. భూమి మీద మనం కొని తెచ్చుకున్నటువంటి దుఃఖాల గురించి మాట్లాడుతున్నాడా? వారిని ఓదారుస్తాడా? లేకపోతే మరి ఇంతకీ ఏ దుఃఖపడేవారు ధన్యులు? ఇది మనకు అర్థం కావాలి. బైబిల్లో ఉన్నటువంటి ఈ వచనాన్ని మనము కూలంకుశంగా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బయటికి ఒకలాగా ఉండి మందిరానికి వెళ్ళి
మరి కొంతమంది ఏడుస్తూ ఉంటారు. బయట లైఫ్ ఏమో ఒకలాగా ఉంటుంది, కానీ మందిరానికి ఆదివారం వెళ్ళిపోయి మరి ఏడవటము, మోకరించేసి చాలా బాధగాను దుఃఖపడుతూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. నువ్వు బయటకు ఒకలాగుంటూ మరి మందిరంలో ఒక్కరోజు వెళ్ళి నువ్వు ఏడిచినంత మాత్రాన, దుఃఖపడినంత మాత్రాన నీ బ్రతుకు బాగోకపోతే, నీ ఆలోచన మార్చుకోకపోతే, బాగా గమనించాలి, నీ బ్రతుకు బాగోకపోయినా, నీ ఆలోచన బాగోకుండా, నీ ప్రవర్తన బాగోకుండా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎంత దుఃఖపడినా కూడా ఉపయోగం లేదని చెప్పచ్చు. కనుక మరి అసలు ఎలాంటి దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు? నీ దుఃఖం వెనుక ఆయన చిత్తం ఉండాలి. బాగా గమనించాలి, నీ దుఃఖం వెనుక, నా దుఃఖం వెనుక, మనందరి దుఃఖాల వెనుక దేవుని చిత్తం ఉండాలి. ఆ దుఃఖం వెనుక దేవుని ఆలోచన అయి ఉండాలి. బాగా గమనించాలి. అప్పుడే మనము దుఃఖపడేవారు ధన్యులు. ఏ దుఃఖపడేవారు ధన్యులు? లోక సంబంధమైనటువంటి దుఃఖం గురించి మాట్లాడుతున్నాడా? లోక సంబంధంలో, లోక బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి విధానంలో మనం పడినటువంటి కష్టాల గురించి, వేదన పొందుతున్నటువంటి వారి గురించి ఓదారుస్తున్నాను అంటున్నాడా? ప్రభుల వారు మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో మనకి అర్థం కావాలి ప్రియమైన దేవుని వారలారా. కానీ బైబిల్ ప్రకారంగా మనము ఆలోచించగలిగితే, ఒక పాపి మారలేదని ఏ రోజైనా మనం దుఃఖపడ్డామా? బాగా ఆలోచించాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని బైబిల్లో ఒక వచనం మనకి జారీ చేయబడింది. కనుక ఆ వచనాన్ని బట్టి ఆలోచించగలిగితే, ఒక పాపి మారలేదని ఏ రోజైనా దుఃఖపడ్డాము మనము? మన అంతరాత్మ మనం పరిశీలించుకోవాలి మనం. ఎందుకంటే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురని బైబిల్లో ఉంది. మరి ఏ దుఃఖపడేవాళ్ళు అని అంటే, మన సొంత దుఃఖాలు కాదు, మన యొక్క స్వనీతితో సంబంధించినటువంటి దుఃఖాలు కాదు. ఒక పాపి మారలేదని దుఃఖపడ్డావా? 2, నేను దేవుని మాటలు వినలేకపోతున్నానని ఏ రోజైనా దుఃఖపడ్డామా? ఎందుకు నేను దేవుని మాటలు వినలేకపోతున్నానండి? అన్నిటికీ నా యొక్క చెవి, నా యొక్క హృదయము వెంటనే రెస్పాండ్ అవుతుంది, కానీ దేవుని మాటలు దగ్గరికి ఎందుకు నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నానండి అని ఏ రోజన్నా దుఃఖపడ్డామా? మనం పరీక్షించుకోవాలి. 3వదిగా, సృష్టించిన సృష్టికర్తని గురించి నేను చెప్పలేని పరిస్థితుల్లో నేను ఉన్నానండి అన్నటువంటి దుఃఖం మనలో ఉందంటారా? సృష్టించినటువంటి సృష్టికర్తని చెప్పలేకపోతున్నాను, కానీ సృష్టించినటువంటి సృష్టిని అనుభవిస్తున్నాను కానీ ఆ సృష్టించినటువంటి సృష్టికర్తని గురించి వివరించలేకపోతున్నానని ఏ రోజన్నా మనము దుఃఖపడ్డామా? ఏ రోజన్నా బాధపడ్డామా? ఏ రోజన్నా దిగులు చెందామా? ఆలోచించాలి. బైబిల్ ఇవన్నీ మన పరిగణలోకి తీసుకోవాలి. దేవుని కోసం పుట్టినటువంటి నేను, నా కోసమే నేను బ్రతుకుతున్నాను తప్ప దేవుని గురించి నేను ఏ రోజు నేను బ్రతకలేదు ఇచ్చిన 24 గంటల్లో అని ఏ రోజన్నా దుఃఖపడ్డామా? లేకపోతే నీకు ఓదార్పు రాదు రేపు. ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ లక్షణాలన్నీ ఎంతమందిలో అయితే ఉన్నాయో వారు ధన్యులవుతారు, వారు ఓదార్చబడతారు అని బైబిల్ కరకణిగా తెలియజేస్తుంది. బాగా గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం. బాగా గమనించాలి. ఇలాంటి దుఃఖాన్ని ఒకవేళ మనం కలిగి ఉంటే మాత్రం మనం రేపు ఖచ్చితంగా ఓదార్చబడతాం. మరి మనం ఎలాంటి దుఃఖాన్ని కలిగి ఉన్నాం? పాపిగా నువ్వే మారకపోతే మరి ఒక పాపిని మార్చేటటువంటి దుఃఖం నీకెప్పుడు రావాలి? బాగా గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, చూసారండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. చూసారా? లోక సంబంధమైనటువంటి, స్వనీతికి సంబంధించినటువంటి, మనకు సంబంధించినటువంటి ఏ దుఃఖము కూడా మనల్ని రక్షించలేదంట. ఏ దుఃఖం రక్షిస్తుందంట? మనల్ని ఏ దుఃఖము రక్షణలోనికి తీసుకెళ్తుందంట? చూసారా? దైవ చిత్తానుసారమైన దుఃఖము. నీ దుఃఖం వెనుక దేవుడి ఇష్టం ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు వచ్చింది. చూసారండి, మారు మనసును కలుగు చేయను అంటే లోక సంబంధమైన దుఃఖం ఉంది, దైవ సంబంధమైనటువంటి దుఃఖాలు కూడా ఉన్నాయి అన్నమాట. నువ్వు లోక సంబంధమైన దుఃఖానికే ఒకవేళ దుఃఖిస్తున్నావేమో, అయితే నిన్ను రక్షించలేదు, అది నిన్ను మార్చలేదు, అది నిన్ను మారు మనసు కలిగించలేదు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం నువ్వు కానీ కలిగి ఉన్నావా?
అయితే ఆ దుఃఖము నిన్ను రక్షిస్తుంది, నిన్ను మారు మనసును కలిగిస్తుంది. అర్థమవుతుంది లేదా? ఆ వచనం పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇంతకీ ఏ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు? ఏ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అని అంటున్నాడు. లోక సంబంధమైన చిత్తం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు మనము మరి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము ఏ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో మనం ఫాలో అవుతున్నాం? లోక సంబంధమైనటువంటి దుఃఖంతో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావా, అయితే రేపు నీకు ఓదార్పు లేదు, అయితే నీకు రక్షణ లేదు, అయితే నీ మనసు మారదు ఎంత దుఃఖించినా కూడా. లోకానుసారంగా బ్రతుకుతూ మందిరానికి వచ్చేసి నువ్వు ఎంత దుఃఖించినా కూడా నీ మనసు మారకపోతే, నీ ఆలోచన మారకపోతే, నీ బిహేవియర్ మారకపోతే, నువ్వు ఎంత దుఃఖించినా కూడా ఆ దుఃఖము నిన్ను రక్షించలేదు. మారు మనసు అనేది నీ జీవితంలో రాదు ఎంతకాలం వెళ్ళినా కూడా అని ఎంత చక్కగా చెప్తుందో చూడండి. ఏ దుఃఖం గురించి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖమే నిన్ను రక్షిస్తుంది కదండి. మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం పడుతున్నావంటే నీలో ఏముండాలి? ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం నేను కలిగి ఉన్నానండి ఒకవేళ నువ్వు అంటున్నావంటే ఖచ్చితంగా నీలో మారు మనసు ఉండాలి. మనసు మారుండాలి. లోక సంబంధమైన మనసు నీలో ఉండకూడదు. దేవుని సంబంధమైనటువంటి మనసు ఉండాలి. మారు మనసు పొంది ఉండాలి మరి అని ఎంత చక్కగా చెప్తుందో చూడండి బైబిల్. కనుక బాగా గమనించగలిగితే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఏ దుఃఖాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి చెక్ చేసుకో. ఒకవేళ లోక సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఉన్నావా, అది నిన్ను రక్షించలేదు, అది నిన్ను మార్చలేదు. ఎంతకాలం నువ్వు బైబిల్ పట్టుకున్నా కూడా, ఎంతకాలం నువ్వు మందిరానికి వెళ్ళినా కూడా. రెండవదిగా దైవ చిత్తానుసారమైన ఒకవేళ దుఃఖం నువ్వు కలిగి ఉంటే నిన్ను అది రక్షిస్తోంది, నిన్ను మారు మనసు కూడా కలిగి చేస్తోంది. కంటిన్యూషన్. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఏ మారు మనసు? దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు దుఃఖమును పుట్టించదు. అసలు నిన్ను అది ఏడిపించదు. అది ఎప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటావు, ఎందుకంటే నేను రక్షించదు కదా. ఈ మారు మనసు నిన్ను దుఃఖమును పుట్టించదు. అయితే అని చూడండి, అయితే కండిషన్ పెడుతున్నాడు చూడండి ఇక్కడ. అంటే ఏ దుఃఖములో ఉన్నావు నువ్వు చెక్ చేసుకో. అయితే ఆలోచించు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు, ప్రభువు రాస్తున్నాడు, పౌలు గారు రాస్తున్నాడు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు లోక సంబంధమైనటువంటి ఆలోచనతో దుఃఖంతోనూ మునిగిపోయి వేదనలతోనూ నలిగిపోతున్నావేమో ఇంకా, అయితే ఆ వేదనను ఈ దుఃఖాలన్నీ నిన్ను రేపు మరణానికి తీసుకువెళ్తాయి తప్ప మరణము నుంచి తప్పించేది మాత్రం కాదు నువ్వు పడే దుఃఖము. ప్రభుల వారి యొక్క మాటలు ఆంతర్యం మీకు అర్థమైపోవాలి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ దుఃఖం గురించి మాట్లాడుతుంది బైబిల్? లోక సంబంధమైన దుఃఖమా, దైవ చిత్తానుసారమైన దుఃఖమా? కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం నిన్ను రక్షిస్తుంది, నిన్ను మారు మనసు కలిగిస్తుంది. లోక సంబంధమైనటువంటి దుఃఖము నిన్ను రక్షించలేదు, నిన్ను మారు మనసు పొందలేదు, పైగా నేను ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తాను. బైబిల్ పట్టుకున్నటువంటి మనకే ఏ దుఃఖంతో ఉన్నాం అనేది మనకే అర్థం కాకపోతే రేపు మనమే మరణానికి వెళ్ళిపోతే మరి రేపు రక్షణలో నిలబడేది ఎవరు? మారు మనసు పొందేది ఎవరు? నిత్య జీవానికి వారసులు అయ్యేది ఎవరు? ఆలోచించాలి ఇవన్నీ. లోక సంబంధమైన దుఃఖంతో ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఇది దేవుని వల్ల నేను పొందుతున్నాను అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. అది నిన్ను రక్షించలేదని ఎంత చక్కగా బైబిల్ చెప్తుందో చూడండి. ఎందుకు నువ్వు ఏ దుఃఖంతో భూమి మీద బ్రతుకుతున్నావు? నీకు ఇచ్చిన 60, 70, 80 సంవత్సరాల్లో నీవు ఏ దుఃఖముతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ప్రశ్న వేసుకో. ఇప్పటి వరకు నువ్వు దేవునిలోనికి వచ్చి 10 సంవత్సరాల, దేవునిలోనికి వచ్చి 20 సంవత్సరాల, ఒకసారి నీ మనసుకి నువ్వు ఆలోచన చేసుకో. ఇప్పటి వరకు ఒకవేళ నేను లోక సంబంధమైన దుఃఖంతో ఒకవేళ నేను బ్రతికితే, లోక సంబంధంలో లోకములు ఎన్నో ఉంటాయి, ఎన్నో బంధాలు, ఎన్నో విలువలు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాయి. అలాంటి ఆలోచనతో ఒకవేళ నువ్వు దుఃఖిస్తే మాత్రం ఉపయోగం లేదు, అది నిన్ను మరణానికి తీసుకుంటావు. ఎప్పటికైనా వదిలే అలాంటి ఆలోచన, అలాంటి దుఃఖాన్ని నువ్వు ఎప్పటికైనా వదిలే. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఉంది, అది మారు మనసును కలిగించేది, అది నిన్ను రక్షించేది,
అది నీ ఆత్మను రక్షించేది అన్న సంగతి నీకు అర్థమైతే ఇమీడియట్గా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఒక పాపిని మార్చేటటువంటి దుఃఖంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఎందుకు నా యొక్క నేను దేవుని మాటలు వెళ్ళలేకపోతున్నాను అన్న దుఃఖం నీకు ఏ రోజున వచ్చిందా? బంధువుల గురించి దుఃఖించే వాళ్ళు ఉన్నారు, ఆస్తుల గురించి దుఃఖించే వాళ్ళు ఉన్నారు. అదంతా లోక సంబంధమైనటువంటి దుఃఖం. అయితే ఇది నిన్ను రక్షించలేదు. నువ్వు ఎలాంటి స్టాండర్డ్ యొక్క ఆలోచనతో నువ్వు బ్రతుకుతున్నావు. నిజాలండి బాబు, ఇవన్నీ బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూసారా? దేవుని చిత్తానుసారమైన దుఃఖము నీవు కలిగి ఉంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖాన్ని నువ్వు పొందుంటే ఖచ్చితంగా నువ్వు ఓదార్పు పొందుతావు. రేపు ఓదార్చబడతావు ఖచ్చితంగా. బైబిల్ చెప్పింది, అదే చెప్పింది. దుఃఖపడు వారు ధన్యులు. వారు ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభు చెప్పిన మాట. ప్రభు ఎంత గొప్ప మాట. ఆయన నోట ఏ పాపము లేదు, ఏ కపటము లేదు. కపటము లేని, పాపము లేని, దోషము లేని ప్రభు చెప్పిన మాట. మీరు దుఃఖపడుతున్నారా? అయితే ఏ దుఃఖమే మీరు పరీక్షించుకోండి ఈ ఉదయకాలంలో. లోక సంబంధమైన దుఃఖం అయితే నిన్ను మరణానికి తీసుకువెళ్తుంది. ఇదిగో నాకు సంబంధించినటువంటి దుఃఖం అయితే, అనగా తండ్రికి సంబంధించిన దుఃఖం అయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే అది నిన్ను ఖచ్చితంగా రక్షిస్తుంది. అది ఖచ్చితంగా నిన్ను నిలబెడుతుంది. ప్రభు రాకడ వరకైనా నీ యొక్క ఆత్మీయ జీవితం, నువ్వు ఈ యొక్క శరీరం నుంచి ఆత్మ వేరేటప్పటికైనా కూడా అది నిన్ను ఖచ్చితంగా రక్షిస్తుంది. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని చెప్తున్నాడు. చూడండి, ఆ దేవుని ఓదార్పు నీకు కావాలనుకుంటున్నావా? అయితే ఏ దుఃఖంలో ఉన్నావు? దేని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు? దేని గురించి నువ్వు అంత టెన్షన్ తీసుకుంటున్నావు? అది ఎవరికి వాళ్ళకి అర్థమైపోవాలి. అయితే నేను అది రక్షించదు. పౌలు గారు నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంత గొప్ప మాట రాశాడు చూడండి. కనుక ప్రేమైన దేవుని వారలారా, కొన్ని మనము జాగ్రత్తగా మనము ఆలోచిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్గా మనం కొన్ని విషయాలను మనం పరీక్షిస్తాం జాగ్రత్తగా ఈ ఉదయ కాలంలో. ఏమండి, ఇశ్రాయేలులకు రాజు అయినటువంటి ఆయన రాజయ్యుండి కూడా, ఇశ్రాయేలులకు రాజు ఆయన రాజయ్యుండి కూడా ఏమండి దుఃఖంతో బాధపడిపోతున్నాడు. రాజయ్యుండి కూడా దుఃఖంతో బాధపడుతున్నాడు. అంటే రాజుకు దుఃఖం ఏంటండి? రాజుకు దుఃఖం ఎందుకండి? బాగా ఆలోచించాలి. అంత ఆయన దుఃఖంతో ఎందుకు బాధపడుతున్నాడు? పైగా ఇశ్రాయేలులకు రాజు, ఏ లోటు లేనటువంటి వాడు, అధికారి. ఆయన దుఃఖంతో ఎందుకు బాధపడుతున్నాడు? ఎవరైనా ఎందుకు బాధపడుతున్నాడు? కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రాజు అయ్యుండి దుఃఖపడుతున్నాడు, రాజే దుఃఖపడుతున్నాడు. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము. ఏదేమైనప్పటికీ కూడా లోక సంబంధమైనటువంటి దుఃఖం రేపు మనల్ని మన్నానికి తీసుకువెళ్తుంది. ఇక నుంచి లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో మీరు అంతగా మైండ్ దగ్గరికి ఎప్పుడు పొరపాటు కూడా తీసుకెళ్ళకండి. అది రేపు నీకు మరణమే. మీరు ఏదైనా మైండ్ దాకా తీసుకువెళ్ళాలంటే ఒకటి తీసుకువెళ్ళండి. అది దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం అయితే మాత్రం ఎంతవరకైనా వెళ్ళిపోండి. అది నేను రేపు రక్షిస్తుంది, నీకు రేపు మనసు కలిగిస్తాను. చూద్దాం ఈ వచనాన్ని మనము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం. 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం బాగా పరిశీలించగలిగితే 10వ వచనం. ఆ రాజు అంటున్నాడు, ఆ రాజు ఎవరో కాదు, దావీదు గారు. ఆ రాజు అంటున్నాడు ఏమని? నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాను. ఏంటండి, ఎంత దుఃఖం ఏమొచ్చిందండి? బ్రతుకు అంతా దేంతో వెళ్ళబుచ్చుతున్నాడంట? దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాడట. రాజు అండి, మీకు పాయింట్ అర్థం కావాలి మీకు. అక్కడ రాజే బ్రతుకంతా దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నాయి. నాకు ఇచ్చిన ఆయుష్కాలం మొత్తం ఇలాగే గతించిపోతుంది. నిట్టూర్పులు విడుచుచు ఈయన బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుస్తున్నాడంట. ఈయన బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చే అంత అవసరం ఏమొచ్చింది? ఏమన్నా అంత అవసరం ఏముందండి? ఏం తక్కువైంది? ఆయన పైగా రాజు, అనేక మంది భటులు, అనేక మంది మంత్రులు, ఆయన ఏది చెప్తే అదే వేదం. అలాంటి రాజు అయ్యుండి ఏమిటి ఏం తక్కువ కాలేదు ఆయనకి. మరి ఎందుకు దుఃఖిస్తున్నాడు? మరి ఎందుకు వెళ్ళబుచ్చుతున్నాడు?
ఎందుకు వెళ్ళబుచ్చున్నాడు మనకి విషయం అర్థం కావాలి. దావీదు గారంట రాజయ్యుండి బాధపడుతున్నాడు, రాజయ్యుండి దుఃఖిస్తున్నాడు. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాను కదా. రాజు అంత అవసరమా? దుఃఖించడం అంత అవసరం అంటారా? ఒకసారి ఆలోచించాడు. ఏదో ప్రాబ్లంలో ఉన్నాడండి పాపం, ఏదో బాధలో ఉన్నాడు, ఏదో దుఃఖిస్తున్నాడు. రాజే ఎంతగా దుఃఖిస్తుంటే, రాజే ఎంతగా నిట్టూర్పులు విడుస్తుంటే మనం ఇంకెంత దుఃఖించాలండి? ఒకసారి గమనించండి. ఇంతకీ దావీదు గారు దుఃఖిస్తుంది దేవుని సంబంధమైన దుఃఖమా, లోక సంబంధమైన దుఃఖమా? ఇది మనకు అర్థం కావాలి, అంతే కదండి. లోక సంబంధమైనటువంటి దుఃఖం అయితే దావీదు గారు ఇంకొక కోణంలో కనిపించేవాడు. ఆయన ఖచ్చితంగా దైవ సంబంధమైనటువంటి దుఃఖంతోనే బాధపడుతున్నాడు, వెళ్ళబుస్తున్నాడు అని ఒకటి మనకి అర్థమవుతుంది. మరో మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయం. ఈ పదాలు మీరు బాగా గమనించాలి. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాను అన్నాడు కదా. 38వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. 38వ అధ్యాయము కీర్తనల గ్రంథం 6వ వచనం కూడా ఒకసారి చూడండి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతుడనై సంచరించుచున్నాను. ఎప్పుడెప్పుడు దుఃఖిస్తున్నాడంట? రాజు పరిపాలన ఎప్పుడు చేస్తున్నాడు? భటుల్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు? రాజ్య అధికారాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు? ప్రజల అవసరాలు ఎలా తీరుస్తున్నాడు? ప్రజలకి ఏది అవసరమో అని ఎలా కనుక్కుంటున్నాడు? ఇవన్నీ ఒకెత్తయి ఆయన రాజు ఈ సింహాసనం మీద ఉండి కూడా ఆయన దినమెల్లా దుఃఖాకాంతుడనై సంచరించుచున్నాను అని ఉంది. చూడండి ఎంత గొప్ప మాట. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను. నా బ్రతుకు ఏంటంటే దినమెల్లా దుఃఖ క్రాంతమే అంటున్నాడు. చూడండి, అంటే ఇగో రోజంతా బాధపడుతున్నాడు. ఎందుకింత బాధ? ఎందుకింత దుఃఖం దావీదు గారికి? ఎందుకింత దుఃఖం? నా వలన దేవుని నామానికి అవమానం వస్తుందేమో. ఆయన బాధ గమనించారండి. నా వలన దేవుని నామానికి అవమానం వస్తుంది, అవమానం తెచ్చే కార్యక్రమాల్లో నేను ఒకవేళ ఉన్నాను అని ఎంతగానో నలిగిపోతున్నాడు. దేవుని గురించి ఆలోచించి లాస్ట్కి దుఃఖపడిపోతున్నాడండి. నా వల్ల దేవుడికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. పలానా వ్యక్తి వల్ల అనగానే, ఈ రాజు వెనక ఎవరున్నారు దేవుడు అనగానే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఉన్నాడని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు కదా. నా వల్ల మచ్చ వస్తుంది కదా దేవుడికి అని ఏ రోజన్నా ఈ కోణంలో మనం ఎప్పుడన్నా దుఃఖించామండి? ఒక రాజు అన్ని ఉండి ఆయన అన్ని అనుభవిస్తున్న ఆయన, ఏమి తక్కువ లేనటువంటి ఆయన ఇంతగా బాధపడుతుంటే, ఇంతగా దుఃఖిస్తుంటే ఇంకా మనం ఎంతగా దుఃఖించాలంటారు? ఒకసారి ఆలోచించాలి. ఒక రాజు అన్ని ఉండి కూడా దుఃఖిస్తున్నాడు. మీరు బాగా గమనించాలి. 43వ అధ్యాయం కీర్తనల గ్రంథము 43వ అధ్యాయం. ఈ పదాలన్నీ మనం గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. 43వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. 43వ అధ్యాయము 2వ వచనం. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. ఇదండి బాధ. చూసారండి, నీవు నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాకాంతుడనై సంచరింపవేళ. అంటే దుఃఖం వెనుక కారణం చెప్తున్నాడు దావీదు గారు దుఃఖం వెనుక కారణం చెప్తాడు. ఏమని? నీవు నన్ను త్రోసివేసితివి. చూసారా, నీవు నన్ను త్రోసివేసితివి, నేను శత్రువుల చేత దుఃఖాకాంతుడయ్యాను. కానీ నువ్వు నా దేవుడు. నువ్వు నన్ను త్రోసేసావు, కానీ నువ్వు నన్ను ఎన్నిసార్లు త్రోసేసినా మాత్రం నువ్వే నా దేవుడు, నీవే నాకు దుర్గం అంటున్నాడు. చూడండి, ఏంటి తోసేసాడు కదా ఇంకేంటని చెప్పేసి దూరం అయిపోవట్లేదు. అయినప్పటికీ కూడా నీవే నాకు దేవుడము, దుర్గము అని ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు నన్ను త్రోసివేసావయ్యా. ఇది బాధ, ఇది ఏడుపు, ఇది దుఃఖం. కానీ నువ్వు నన్ను తోసివేసావు. కానీ నువ్వు నాకు లేకపోతే, నీవు నాతో ఉండకపోతే నేను ఏమండి ఆ యొక్క బ్రతుకు దినములు అన్నింటిలో కూడా కృపాక్షేమములు ఎలా వస్తాయి?
గాఢాంధకారపు లోయలో నేను సంచరించేటప్పుడు నీవే కదా నాకు తోడు, నీవే కదా నాకు అండ. నేను కూర్చునేటప్పుడు లేచేటప్పుడు నాకు ముందు వెనక నీవు నన్ను ఆవరించి ఉంటేనే కదా నేను ధైర్యంగా ముందుకు వెళ్ళేది. అలాంటి నీవే నన్ను త్రోసివేస్తే నాకు ఏడుపు తప్ప ఇంకేదైనా ఉందా? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలా ఉందో చూడండి. ఇలాంటి వాటి విషయంలో, దేవుడి విషయంలో ఏ రోజున మనం ఇలా ఏడ్చామండి? అయ్యా నా బ్రతుకు నలిగిపోతుంది, నీ మాటలు నేను వినలేకపోతున్నాను, నీ మాటల ముందు నేను కూర్చోలేకపోతున్నానని ఏ రోజైనా ఇలా దుఃఖపడ్డామా? చేసినటువంటి పాపానికి, చేసినటువంటి భయంకరమైనటువంటి క్రూరానికి, ఆ వెచ్చబ విషయంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ. నన్ను నువ్వు త్రోసేస్తే నేను ఎలా బ్రతకాలయ్యా? నువ్వు నాకు అండ కదా. ఆ పదాలు మీరు బాగా గమనించగలరు. నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసివేసితివేమి, నువ్వు నన్ను త్రోసివేసితివే. ఏమండి, ఆయన ఏడుస్తుంటే, ఆయన దుఃఖిస్తుంటే పరుపు కూడా తడిచిపోయి పడుపు ఆ ఏడుపు నీళ్ళల్లో పైకి తేలిందంటే, అంతగా వర్ణించిందండి బైబిల్. అంతగా ఏడ్చడం చక్కగా అర్థమవుతుంది. నేను చేసినటువంటి నేరాలకు, నేను చేసినటువంటి పాపాలకు నీవు నన్ను త్రోసితివి, నీవు నన్ను త్రోసేసితివి కదా. దినమెల్లా నాకు బాధే కదా, నా జీవితం అంతా దుఃఖమే కదా. కారణం నీవు నన్ను త్రోసివేయటం వలన, నీవు నన్ను త్రోసివేయటం వలన. ఎందుకు తోసేసావంటే నేను చేసిన తప్పులకే. తోసివేసినప్పటికీ కూడా నేను నిన్ను చూసారండి. దేవుని చిత్తానుసారమైన దుఃఖం బాగా గమనించాలి. దేవుడు తన జీవితంలో లేడన్న ఒక బాధ, దుఃఖం దావీదు గారిలో కనపడుతుంది. చూసారండి, అన్నీ ఉన్నా, నేను రాజునై ఉండొచ్చు, అన్నీ ఉన్నా కూడా నీవు నా జీవితంలో లేకపోతే నా జీవితం అంతా బాధే. నీవు నా జీవితంలో లేకపోతే నా జీవితం అంతా ఘోషే. అందుకేనండి దినమెల్లా ఏడుస్తున్నాడు, దినమెల్లా వెళ్ళబుచ్చుతున్నాడు అని రాస్తున్నాడు. చూడండి, దేవుడు మన హృదయాలలో, దేవుడు మన కుటుంబాలలో, దేవుడు మనతో లేడన్నటువంటి బాధ ఏ వ్యక్తికైనా ఉందా ఈరోజు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ విశ్వాసంలో? లోక సంబంధమైనటువంటి ఏదో అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అన్నటువంటి దిగులు, బాధ, చింత, వేదన ప్రతి నిత్యము వెంటాడుతుందే తప్ప, దేవుడు సర్వసృష్టికర్త, సర్వాన్ని కలిగించినటువంటి దేవుడు నాతో ఎందుకు లేడన్న దిగులు, ఆ దిగులుతో నీ జీవితాన్ని, నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నామా? అలా ఒకవేళ నువ్వు వెళ్ళబుచ్చితే దుఃఖపడువారు ధన్యులు, రేపు ఆఫ్టర్ డెత్ వాళ్ళే రేపు ఓదార్చబడతారు. ఒకసారి బాగా ఆలోచించాలి దావీదు గారి గురించి. దావీదు గురించి ఎంత గొప్ప మాటలు చూశారు. ఎంత బాధపడుతున్నాడో చెప్పండి, ఎంత బాధలో ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు ఏం బాధ? రాజు అండి. లోక సంబంధమైన దుఃఖము కలిగిన వారు ఓదార్చబడరన్నమాట. మత్తయి 5:4 ప్రకారంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగినటువంటి వారు ఓదార్చబడతారు. లోక సంబంధమైనటువంటి దుఃఖం కలిగినటువంటి వారు రేపు ఓదార్చబడరని మనకి క్లియర్ అయిపోతుంది. ఎందుకు? నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ దుఃఖముతో నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావు, ఏ దుఃఖముతో నీ జీవితాన్ని దినమెల్లా గడుపుతున్నావు? ప్రశ్న వేసుకోవాలి మనం. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. దావీదు గారి యొక్క, రాజు యొక్క జీవితాన్ని మనం పరీక్షించగలిగితే, దేవుడు తన జీవితంలో లేడన్న బాధ దావీదుని వెంటాడుతుంది. రాజుకి ఈరోజు దేవుడు అన్న ఆలోచన ఎక్కడుంది? ఈరోజు ఏమండి, మనం సంఘానికి వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, మరి మనం ఎలాంటి దుఃఖంలో ఉన్నాం, ఎలాంటి ఆలోచనలో మనం ఉన్నాం? ఒకసారి ఆలోచించాలి. మనం కూడా రాజులమే, రాజులైన యాజక సమూహులమే మనం కూడా. రాజు ఉన్న దావీదు గారు దేవుడు లేడని, అన్నీ ఉండి దేవుడు లేదన్నటువంటి బాధలో తన జీవితాన్ని దినమెల్లా వెళ్ళబుచ్చుతున్నాడు. దేంతో? దుఃఖంతో. ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. అది దేవుడికి, దావీదు గారికి తప్ప ఎవరికి అర్థం కావట్లేదు ఆ అంతని. మరి మనము కూడా అలాంటి గొప్ప దేవుణ్ణి మాటలు సంఘానికి వచ్చి నేర్చుకుంటున్నాం, సంఘానికి వెళుతున్నాం, వింటున్నాం. మరి మనం ఎలాంటి దుఃఖాన్ని వెళ్ళబుచ్చుతున్నాం? దైవ చిత్తానుసారమైన దుఃఖానికి బాధపడుతున్నామా?
లేకపోతే లోక సంబంధమైనటువంటి దుఃఖంతో ఒకవేళ మన జీవితాన్ని దినమెల్లా వెళ్ళబుచ్చుతుంటే, దుఃఖాక్రాంతంతో వెళ్ళబుచ్చుతుంటే ఖచ్చితంగా రేపు మనం ఓదార్చబడమన్నమాట. ఓదార్చబడమనే బైబిల్ చక్కగా సూటిగా మాట్లాడుతుంది మనతో. అర్థమవుతుంది మీకు పాయింట్? బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. మరో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మరో ఎగ్జాంపుల్, దావీదు గారు రాజు అయ్యుండి అంతగా దేవుడు లేడు, అన్ని ఉండి దేవుడు లేడని దినమెల్లా దుఃఖాక్రాంతుడైపోయాడు. అయినప్పటికీ నువ్వు నన్ను త్రోసివేసేవయ్యా, త్రోసివేసాడన్న సంగతి రాజు ఐడెంటిఫై చేశాడు. అర్థమైందో లేదో పాయింట్? మనల్ని త్రోసేసాడు అన్న సంగతి కూడా మనం తెలియకుండా బతికేస్తున్నాం. చూసారండి, మనం అన్ని నిల్చున్నామని మనం భ్రమలో ఉన్నాం. నాకేంటి, నేను దేవుళ్ళు ఉన్నామని భ్రమలో ఉన్నాం. అన్ని కలిగిన ఆయన రాజు అయి ఉండి కదండి ఆ దావీదు గారు ఐడెంటిఫై చేశాడు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం పొందినటువంటి దావీదు ఎక్కడ? లోక సంబంధమైనటువంటి దుఃఖాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న మనం ఎక్కడండి? అయితే రేపు నువ్వు ఓదార్చబడాలి అంటే, నీ కుటుంబం ఓదార్చబడాలి అంటే, నీ ఆత్మీయ జీవితం రేపు నలిగిపోకుండా కూడా ఒడ్డును చేర్చాలి అంటే నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో పరీక్షించుకొని దావీదు గారిని ఎగ్జాంపుల్గా ముందు పెట్టాడు. రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం. రెండవ ఎగ్జాంపుల్ మనం ఒకసారి పరీక్షిద్దాం. రెండవ ఎగ్జాంపుల్గా ఏమంటే, ఇశ్రాయేలీల కాలంలో ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చింది. ఇది ఇశ్రాయేలు కాలంలోనే ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చింది. మరి ప్రార్థన చేస్తూ మనసులో దుఃఖిస్తోంది, మనసులో వేదన పొందుతూ ఏమండి ఏడుస్తోంది. దైవజనుడు చూస్తున్నాడు. ఏ దుఃఖంతో ఉన్నావు అని అడిగాడు. ఎందుకమ్మా నువ్వు దుఃఖిస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నావు అంటే అప్పుడు ఆన్సర్ చెప్తుంది. ఏమని? సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ కూడా మనం బాగా గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ముందు 2 చదువుకుందాం. 2వ వచనం, వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. ఇక ఈ వచనాన్ని మనం పరీక్షించగలిగితే మన అందరికీ తెలిసినటువంటి మాట. హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. పాయింట్ మనకు ఒకటి అర్థమవుతుంది. రైట్. వచ్చి మందిరానికి వచ్చి ఏడుస్తుంది. చూద్దాం 8వ వచనం నుంచి చదువుకుందాం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తుంది, మందిరానికి వెళ్ళి ఏడుస్తోంది, ఇంట్లో ఏడుస్తోంది, మందిరంలో ఏడుస్తున్నావు. నీవు భోజనము మానుటేయాలా? ఇంట్లో కూడా ఏడుస్తుంది, భోజనం కూడా మానేసింది. ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? 10 మంది పిల్లలున్నా కూడా ఇదిగో మీరు వాళ్ళని పిల్లలు అనుకుంటున్నామే కానీ నన్ను నువ్వు పిల్లవాడిగా నువ్వు భావించుకొని అంటున్నాడండి ఒక భర్త భార్యని. అర్థమవుతలేదు. నన్ను కుమారుడిగా నువ్వు భావించుకో, నన్ను కుమారుడిగా నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు అని చక్కగా చెప్తున్నాడు. చూడండి అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుండి ఉండగా ఈ పదాన్ని గమనించాలి. బహు కాంతురాలై. ఏ దుఃఖంతో ఉంది? బహు కాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఏమిటి ఇక్కడ? అన్నా కూడా మందిరంలో ఏడుస్తోంది. మామూలు ఏడుపు కాదు, భయంకరమైనటువంటి ఏడుపు. బహు కాంతురాలై ఏడుస్తోంది, ప్రార్థన చేస్తోంది, బహుగా ఏడ్చుచు. ఎందుకు? సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా నగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనేను. ఆవిడ వేడుక అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? పిల్లలు లేరు, బహు దుఃఖకాంతురాలు ఏడుస్తోంది, బహుగా ఏడుస్తోంది, నాకు ఒక మగబిడ్డను దయచేయి అని చెప్పేసి అడుగుతోంది. ఏడుపులో, ఈ బాధలో, ఈ దుఃఖంలో అడుగుతున్నట్టుగా ఒకటి మనకి కనిపిస్తోంది. కనుక దయచేయము, ఆ పిల్లవాడిని నీ కొరకు పెంచుతానని ఒక మొక్కుబడి చేసుకుందండి. పాయింట్ మీరు బాగా గమనించాలి.
ఆ పిల్లవాడిని నీ కొరకు పెంచుతానని ఒక మొక్కుబడి చేసుకుంది. బాగా గమనించాలి. దేవుడిచ్చినటువంటి పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని ఒక బలమైన సాధనంగా కనపడుతుంది బైబిల్ మొత్తంలో ఒక హన్న. చూసారండి, దేవుడిచ్చినటువంటి పిల్లవాడిని దేవుని కోసమే పెంచాలని ఒక బలమైన సాధనంగా ఒక హన్న ఏమండి హైలైట్ రెడ్ లిస్ట్ లో ఉందండి బాబు. ఎంత హైలైట్ గా కనిపిస్తుందో చూసారండి. నేను మొక్కుకున్న దాన్ని బట్టి నేను జరిపిస్తానని పెంచుతానని చెప్తాను చక్కగా. 17వ వచనం మొక్కుకుంది. 17వ వచనం, అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళుము, నీకేం పర్లేదు, మీదటికెళ్ళా మగపిల్లాడు పుడతాడు, హ్యాపీగా నువ్వు వెళ్ళను, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్నటువంటి మనవిని ఆయన దయచేయునుగాకని ఆమెతో చెప్పగా. ఏమండి, నువ్వు దయచేసి నువ్వు వెళ్ళమ్మా అని ప్రవక్త చెప్పాడు అన్నట్టుగానే మగబిడ్డ పుట్టాడు. కొద్ది రోజులు ఉంచుకొని సేవ కొరకు అప్పగించింది ఆయనే సమూయేలు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మీరు బాగా గమనించాలి, ఇక్కడ అంత గొప్పవాడు కావటానికి గల కారణం ఎవరు? తల్లి అని చెప్పేసి అందరి తల్లుల గురించి చెప్తానంటే కుదరదు. ఇక్కడ హన్న కదండి, అంత గొప్పవాడు కారణానికి అవ్వటానికి గల కారణం ఏంటి? హన్న. తల్లి మొక్కుకున్నటువంటి మొక్కు ఆ కుమారుని కోసం ఏడ్చిందండి బాబు కదండి. ఏమిటి? ఆ కుమారుని కోసం ఏడ్చింది. నిజంగా పిల్లలు కావాలని ఏమండి పెనిన్నా విషయంలో బాధపడి ఏడ్చిందా? దేవుని కొరకు పెంచుతానని ఏడ్చింది. నువ్వు ఇచ్చి చూడు, నీ కొరకు నేను పెంచుతానని చెప్పి ఏడ్చింది. చూసారండి, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖమా, లోక సంబంధమైన దుఃఖమా? బాగా గమనించాలి. చాలా మంది బిడ్డలు లేక మందిరాలకు వస్తూ ఉంటారు, అవసరం తిరిగిన తర్వాత బిడ్డలు పెట్టిన తర్వాత మళ్ళీ కనపడరేక. అది లోక సంబంధమైన, లోకం చూసి నువ్వు బిడ్డల కోసం వచ్చావు. నువ్వు నిజంగా దేవుని ప్రకారంగా దేవుని కోసం నాకు బిడ్డలను ఇస్తే ఏమిటి నేను పెంచుతాను అన్నటువంటి ఆలోచన నేటి సంఘాలలో విశ్వాసురాలకి ఎవరికి లేదు, కుటుంబాలు. కానీ అన్న మీరు బాగా గమనించాలి. ఏమండి, తల్లి మొక్కుకున్న మొక్కు ఆ కుమారుని కోసం ఏడ్చింది, సమయం కోసం ఏడ్చింది. బాగా గమనించాలి. మనం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తున్నాం. అన్న ఏడ్చింది మైండ్లో పెట్టుకోండి. మొక్కుకున్న మొక్కుబడి ప్రకారముగా కుమారుని కొద్ది రోజులు ఉంచుకుంది, పాలు విడిచేంత వరకే. తర్వాత పెంచి ఇచ్చేసింది. ఏమండి, ఆ షిలోహును మందిరంలో వదిలేసింది, ఒక ప్రవక్తగా మార్చేసేసింది, ఏలీకి అప్పచెప్పి నెరవేర్చింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలా ఉందో చూడండి. కానీ మనం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తున్నాం, కానీ ఆ దుఃఖం వెనుక దేవుని చిత్తం ఉండదు. ఈరోజు అందరూ మందిరానికి వచ్చి ఏడ్చేట వాళ్ళే, కానీ ఆ ఏడుపు వెనుక, ఆ దుఃఖం వెనుక దేవుని చిత్తం ఉండదు, దేవుని ఆలోచన ఉండదు. అంతా మీరు వెతికితే స్వార్థమే కనపడుతుంది. అన్న జీవితంలో, అన్న దుఃఖములో, అన్న బహుగా ఏడ్చేటటువంటి దుఃఖములో, అన్న దుఃఖాకాంతులు అవ్వటానికి దాని వెనుక ఏమైనా స్వార్థం కనిపిస్తుందా? స్వార్థం కలిగినటువంటి అన్న అయితే ఆ బిడ్డవాడిని పెంచి పెద్దవాడిని చేసుకుని ఆ బిడ్డవాడిని తనకు నచ్చినట్టుగా పెంచుకునేది కదండి. కానీ అన్నకు నచ్చినట్టుగా బిడ్డను పెంచలేదు, దైవ చిత్తానుసారంగా పెంచింది. ఆనాటి యొక్క ప్రవక్తల కాలంలో సరైనటువంటి వాళ్ళు ఎవరు లేరు, దేవుని యొక్క మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతుంటే, ఇలాంటి టైంలో నాకు ఒక మగబిడ్డను పెంచితే నీ కోసం నువ్వేంటో, నీ ఘనత ఏంటో, నీ ఖ్యాతి ఏంటో తెలియచెప్పటానికి సరైనటువంటి పిల్లలు కావాలి. ఆ పిల్లవాడిని నా గర్భాన్ని ఎందుకు నువ్వు పుట్టించు అని చెప్పేసి నిజంగా ఏడ్చిందని అన్నట్టుగానే పెంచింది, ప్రవక్తలు చేయించింది. ఇశ్రాయేలులకు మొట్టమొదటి ప్రవక్త అయిపోయాడు. రాజులు సెలెక్ట్ చేసేటటువంటి క్యాడర్లోకి వెళ్ళిపోయాడండి. అన్న ఏడిపోయానికి మీరు బాగా గమనించాలి. దేవుని కొరకు నిజంగా నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. సమయంలో విడిచిపెట్టాడా? ఆలోచించండి. నువ్వు నిజంగా సమర్పించుకోవాలి, నువ్వు నిజంగా దేవునికి హార్ట్ఫుల్గా సమర్పించుకోవాలి. దుఃఖం వెనుక దేవుని సంకల్పం దాగి ఉండాలి. అన్న దుఃఖం వెనుక దేవుని సంకల్పం దాగి ఉంది. దుఃఖం వెనుక దేవుని సంకల్పం దాగి ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి. ఆయన పని జరిగించడానికి నువ్వు దుఃఖపడాలి. రెండో ఎగ్జాంపుల్ మనం బాగా గమనించగలిగితే, దావీదు గారు దుఃఖాక్రాంతుడై దుఃఖాన్ని వెళ్ళబుచ్చుటలో ఆయన చేసినటువంటి పాపం విషయంలో నేను పాపం చేస్తే దేవుడు తోసేస్తాడన్నమాట. అది ఐడెంటిఫై చేశాడు, అంతరాజయ్యాడు. ప్రతి నిత్యం ఆయన తోసేసిన కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. నీవే నాకు దుర్గం అంటున్నాడు, నువ్వు లేదే మాకు బతుకులేదు అంటున్నాడు.
జీవితంలో అన్నీ ఉన్నా కూడా నువ్వు లేకపోవటమే నా జీవితానికి లోటు అంటున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కనిపిస్తోంది. రెండవదిగా ఈ హన్నా జీవితంలో మనం పరీక్షించగలిగితే ఏ స్వార్థము లేనటువంటి ఒక తల్లిగా కనిపిస్తోంది. మొక్కుబడి చేసినటువంటి విధానాన్ని పరీక్షిస్తే ఆ మొక్కుబడి ప్రకారంగానే నెరవేర్చింది. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుందండి. ఈ మొక్కుబడి చేసుకుంది కదండి, సమూయేలు గ్రంథంలో హన్న మొక్కుబడి చేసుకుంది కదా. ఒకసారి ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథము ఒకసారి ఈ సందర్భంలో ఆ వచనం బాగుంటుంది చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. 4 కూడా, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే నెడల, అది బిడ్డల విషయంలో కావచ్చు, దేవుని కోసం బ్రతుకుతానన్న విషయంలో కావచ్చు, బాప్తీసం విషయంలో కావచ్చు, చేసుకునే నెడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుమో. చూసారండి, ఆలస్యం చేయలేదు. పాలు వదిలేసి వెంటనే పంపించేసింది. చేయకుము, బుద్ధిహీనులేను ఆయనకి ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటనే. చూసారండి, బిడ్డలను అడగటం ఎందుకు? ఆ బిడ్డల్ని పెంచుకోకుండా దేవుని కోసం పెంచలేనప్పుడు ఆ బిడ్డలను అసలు అడగకుండా ఉండటమే బెటర్ అంటున్నాడు. హన్నా చూసారండి, హన్నా స్వార్థంతో ఏమైనా అడిగిందా? నిస్వార్థంతో అడిగింది. దేవునికి నీకోసం పెంచుతానంది, పెంచి చూయించింది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కనిపిస్తుంది. ఒక దావీదు రాజులో కనిపిస్తుంది, అలాగే ఒక హన్నాలో కూడా కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని కొరకు నిజంగా నీ జీవితాన్ని నువ్వు సమర్పించగలిగితే, నువ్వు మొక్కుకున్నటువంటి దానిని, నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు మనం కూడా మొక్కుకున్నాం. ఏమని? ఈ రోజు నుంచి నీ కోసం బ్రతుకుతానని, ఈ రోజు నుంచి లోకానికి నాకు సంబంధం లేదు, లోకానికి నాకు సిలువ వేయబడిపోయిందని. అర్థమవుతలేదు. వీటన్నిటి విషయంలో నేను లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచనలతో నేను బ్రతికి రూపాంతరం చెందుతానని నీకు అర్థమై ఆ రోజు నువ్వు మొక్కుబడి చేసుకున్నప్పుడు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. దుఃఖపడేవారు ధన్యులు, వారు రేపు ఓదార్చబడతారు. ఎలాంటి దుఃఖాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉంటే రేపు నీకు మరణమే. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావా, అయితే నీకు రక్షణ ఉంటుంది, నీ ఆత్మకు రక్షణ ఉంటుంది, మారు మనసు అంతం వరకు నువ్వు కలిగి ఉంటావు. లేకపోతే మనసు మారిపోతుంది. ఒక వారం ఒకలాగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు లోక సంబంధమైనటువంటి దుఃఖాల్లో మునిగిపోయిన వాడు మనసు మారిపోతా ఉంటుంది. చంచలమైనటువంటి మనసు ఉంటుంది, ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఆలోచించాలి. అది నిన్ను రక్షించలేదు. యేసు ప్రభుల వారి యొక్క మాటలు ఉన్నటువంటి ఆంతర్యం మీరు పరిశీలించాలి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ దుఃఖము అర్థమవుతుందండి మీకు ఇప్పుడు? ఏ దుఃఖము? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి వారిని రేపు ఈ వాక్యము రేపు ఓదార్చుతుంది. ఆలోచించాలి. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం.